హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీసిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రాక్షసుడు పార్ట్ 30. కథలకు వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక చూద్దాం. పాగల్ లడ్కి అనేసాను. తనేం అనుకోలేదు. ఇంటికి వెళ్ళే ఉత్సాహంలో ఉంది కదా. అటునుంచి హాస్పిటల్కి వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి అనుకున్నాం. వెళ్ళిన తర్వాత తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళాను. లోపలికి పిలిచింది ఈసారి. నిజంగానే ఆశ్చర్యపోయాను. పోయినసారి 4 ఇళ్ళ అవతల ఆపేసింది. ఈసారేంటి లోపలికి పిలిచింది అనిపించింది. ఇద్దరు ఇంట్లోకి నడిచాం. తను తటపటాయిస్తూనే అలాగే నిలబడి ఏదేదో ఆలోచించుకుంటోంది. టీపాయ్ మీద కనిపించిన చాక్లెట్స్, లాలీపాప్స్ చూసి ఇంకా తను ఎంత చిన్నపిల్లో అనిపించింది నాకు. తన స్వచ్ఛమైన మనసు తన బిహేవియర్లోనే నాకు అర్థమవుతుంది. అదే తన వైపు నన్ను అట్రాక్ట్ చేస్తుంటుంది. ఆ రోజు చూశాను వాళ్ళింట్లో తన ఫోటో. తనే సోనా అని తెలిసిన ప్రతిసారి అదే ఎక్సైట్మెంట్ నాలో. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఫోటో అక్కడుంది. ఇంకా అలాగే చూడాలనిపించినా ఎక్కువసేపు చూస్తే బాగోదని తల తిప్పేసుకున్నాను. తనని హత్తుకోవాలనే కోరికను బలవంతంగా ఆపుకుంటూ వెనుదిరిగాను. తను కూడా రిలాక్స్ అయినట్టు నాకు అనిపించింది. చిన్నగా నవ్వుకున్నాను నేను. వెంటనే వెనక్కి తిరిగి గాఢంగా హత్తుకున్నాను. ఒక్కసారిగా బిగుసుకుపోయింది. తను ఆశ్చర్యంలో ఉండగా తన్ని అదే అయోమయంలో పడేసి అక్కడి నుంచి నేను వచ్చేశాను. ఆ రోజు రాత్రికి ఫిష్ తిన్నందుకు అలర్జీ వచ్చేసింది. వెంటనే ఫీవర్. నేను ఎక్స్పెక్టెడ్ కాబట్టి కంగారు పడలేదు. నేను ఒక రోజు కనిపించకపోతే సాక్షి రియాక్షన్ ఏంటి అనుకోకుండా తన్ని నా ఇంట్లో చూసి సర్ప్రైజ్ అయ్యాను. ఆ రోజంతా తనతో టైం స్పెండ్ చేశాను. వాళ్ళ ఇంటి వరకు వెళ్ళాలి. ఆ రోజు తనతో మాట్లాడాలి అనుకున్నాను. అప్పుడు టెన్షన్ పడుతుందని ఇంకేం మాట్లాడలేదు. అదే విషయం తనతో చెప్పాను. డిన్నర్కి ఇన్వైట్ చేశాను. నేను ఏదో హిమాలయాలకి రమ్మన్నట్టు ఎంత షాక్ అయిందో. డిన్నర్కా ఎందుకు అని అడగగానే తన తల మీద ఒక్కటిచ్చేశాను. తను ఎందుకు కొడుతున్నావు అని అడుగుతూ ఏడుపు మొహం పెట్టగానే ఫిష్ కర్రీ గురించి చెప్పి అలాంటివి తీసుకురావద్దని గట్టిగా చెప్పాను నవ్వుకుంటూనే. నేను పట్టుకున్న చేతిని వదిలించుకుని లాగేసుకుంది. ఇంట్లో వాళ్ళు పంపించరని బోలెడన్ని సాకులు చెప్పింది ఆ రోజు నాతో. తను రావడానికి కష్టపడుతుందని క్యాన్సిల్ చేయించాను. నేను తనతో ట్రిప్ ప్లాన్ చేశాను, కానీ అది అప్పుడే వీలు పడదు అని నాకు కూడా తెలుసు. అందుకే పార్టీ పేరుతో లాక్ చేసి తనతో మొత్తం చెప్పాలి అనుకున్నాను నేను. తనని వెళ్ళిపోమని చెప్పగానే ఎంత హుషారుగా పరిగెత్తింది. మళ్ళీ ఆఫీస్లో తను నేను ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు. కానీ నా బిహేవియర్లో తేడా తను కనిపెట్టింది. కాస్త దూరంగా ఉంటుంది నాకు. ఈ క్రమంలో నేను ఒక విషయం మర్చిపోయాను. తనకి నా మీద ఇష్టం ఏర్పరచాలి అనుకున్నాను. కానీ తన దృష్టిలో ఆల్రెడీ ప్రజ్ఞ నేను ఉన్నామనే విషయం నాకు అసలు ఏమాత్రం గుర్తులేదు. అది పెద్ద విషయం కాదనుకుని తీసివేశాను. కానీ తను అదే మనసులో పెట్టుకుని ఉంటుందని నేను ఊహించలేదు. కార్తీక్ చెప్పాడు. తను మోడల్గా ఫోటోకి ఫోజ్ ఇవ్వడం నేను ఏమాత్రం సహించలేకపోయాను. కోపం వచ్చి తిట్టేశాను. ఎదురు తిరిగింది. అరిచేసి వెళ్ళిపోయింది. తన మీద నాకు ఆ మాత్రం హక్కు ఉంది. తను అందరి ముందు అలా ఎక్స్పోజ్ అవ్వడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. తను ఆ ఫీల్డ్ కాదు. ఆ తర్వాత వచ్చే ఇబ్బందులు తనకు తెలియదు. కార్తీక్ మీద ఫైర్ అయిపోయాను. తప్పక అలా చేశానని వాడు సారీ చెప్పాడు. ఆ తర్వాత బాగా కోపగించుకుంది. సరిగ్గా రెస్పాండ్ అవ్వక తిక్క తిక్క సమాధానాలు చెప్పేది నాకు. పార్టీకి రాకూడదని పెద్ద ప్లాన్ వేసింది. నా ముందు తన ఆటలు సాగవు కదా. పార్టీకి తీసుకెళ్ళిపోయాను. అక్కడ నన్ను తప్పించుకోవడానికి ఎన్ని వేషాలు వేసిందో నాకన్నీ తెలుసు. నవ్వుకున్నాను. ప్రజ్ఞను పంపేశాక తనని తీసుకెళ్ళిపోయాను. అన్ని విషయాలకు తనకి చెప్పాలనే అనుకున్నాను. అసలు వింటేనే కదా, నాకు అసలు ఆ ఛాన్స్ ఇస్తేనే కదా. డ్రింక్ చేసి తన క్యూట్ పనులతో నా గుండెల్లో తిష్ట వేసింది. ఆ రోజు తనతో ఎంత నచ్చిందో, అదే నన్ను తన సొంతమని ఫీల్ అయితే ఇంకా ఎంత బాగుంటుందో, ఎంత బాగా చూసుకుంటుందో అనుకున్నాను నేను. జీవితాంతం తనే కావాలి అనిపించేది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఎంత గొడవ చేసిందో నాకు ఇంకా గుర్తుంది. నేను పొరపాటున ఇద్దరి మధ్య ఏది జరిగిందని చెప్పగానే ఎంత అల్లాడిపోయిందో పాపం. ఆ రోజు వస్తుంది. అప్పుడు అవన్నీ మాట్లాడాలి అనుకున్నాను. నాకు అవకాశం రాకుండా చేసేసింది రాక్షసి. ఆ రోజు రాత్రి మా అమ్మీలా కడుపు నింపింది. అప్రయత్నంగా నా కళ్ళల్లో నీళ్లు తలుక్కున మెరిశాయి. తెలియకుండానే ఎమోషనల్ అయిపోయాను. తను ఫుడ్ గురించి ఏమనని కంగారు పడుతుంటే అచ్చు మా అమ్మీ నా ముందున్నట్టుగా అనిపించింది. నా గురించి తను ఆలోచనలు మొదలయ్యాయి.
తను డిస్టర్బ్ అయింది. నాకు ఆ విషయం అర్థమైంది. కానీ తను ఎక్కడ ఆగిపోతుంది అనే విషయం నేను గమనించుకోలేకపోయాను. ఆలోచించేసరికి లేట్ అయిపోయింది. చాలా చాలా లేట్ అయిపోయింది. తను ప్రజ్ఞ విషయంలోనే ప్రజ్ఞ దగ్గరే ఆగిపోయింది. నేను ప్రపోజల్ పెట్టడం తను కాదనడం. అయినా సరే నాకు నమ్మకం ఉంది. ఆ రోజు ఆఫీస్లో మాట్లాడుతుండగానే అమ్మి కండిషన్ సీరియస్గా ఉందని వెళ్ళిపోయాను. అక్కడి నుంచి మరో సిటీకి తీసుకెళ్ళిపోయాను. ట్రీట్మెంట్ ఇప్పించి మళ్ళీ తీసుకొచ్చేసరికి చాలా టైం పట్టింది. ఆ టైంలో ఒంటరితనం ఎలా ఉంటుందో నాకు స్పష్టంగా అర్థమైంది. మా అమ్మి నాకు ఎక్కడ దూరం అవుతుందో అనే విపరీతమైన భయం వేసింది. ఆ బాధలో నేనున్నాను. అప్పటికే నా ప్రపోజల్ వల్ల నా మీద చాలా కోపం పెంచుకొని ఉంది సాక్షి. నేను తనతో మాట్లాడి కాస్త ఊరట చెందాలి అనుకున్నాను. కానీ తను మాట్లాడడానికి ఇష్టపడలేదు. అప్పుడు మొదటిసారి ఒక వ్యక్తి కోసం తెలియని బాధ లోపలెక్కడో అలాగే అక్కడే ఉండిపోయింది నాకు. తను ఎంత దూరం పెట్టినా నాకు తన మీద కోపం రాలేదు. తను కాకపోతే మరొకరు అనే ఆలోచన నాకెప్పుడూ రాలేదు. ఎంత ఒంటరితనం అంటే దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోయాను నేను ఆ సమయంలో. ఒకవైపు అమ్మి గురించి దిగులు, మరోవైపు సాక్షి గురించి ఆలోచనలు. పిచ్చి పట్టించేసింది నాకు సాక్షి ఆ టైంలో. అమ్మిని తీసుకుని రిటర్న్ వచ్చాను. కార్తీక్కి పెళ్లి సంబంధం కుదిరిందని కాల్లో చెప్పాడు. ఆ అమ్మాయి నాకు తెలుసని సర్ప్రైజ్ ఇస్తున్నట్టని వాడు చెప్పాడు. నేను ఎక్కడ ఎంగేజ్మెంట్కి వస్తానేనమని రింగ్స్ కూడా నన్నే తెమ్మన్నాడు. అమ్మిని మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి నేను కార్తీక్ ఎంగేజ్మెంట్కి వచ్చాను. అక్కడ సాక్షిని కార్తీక్ చేసుకుపోయే అమ్మాయిగా చూసి నాకైతే ఆ సమయంలో మతిపోయినట్లే అనిపించింది. సాక్షిని కార్తీక్ భార్యగా అసలు ఊహించుకోలేకపోయాను. రింగ్స్ తీసుకుంటూ తన కోసం నేను తీసుకున్న అమ్మి వేసుకునే లాంటి చైన్ని తన మెడలో వేసేసాను. అది వేసేస్తే పెళ్లి జరిగిపోయినట్టే అని అమ్మి నాకు చెప్పడం నాకు గుర్తుంది. నా భార్యను చేసేసుకున్నాను. అదంతా కోపంలోనే జరిగిపోయింది. నాకు తెలియకుండా తను పెళ్లి చేసుకోవాలని అనుకోవడం నాకేమాత్రం నచ్చలేదు. అందులోనూ తనకి కార్తీక్ మీద ఏమాత్రం ప్రేమ లేదు. కార్తీక్ ఒక స్నేహితుడిగానే చూడడం నాకు తెలుసు. ఆ టైంలో ఆవేశంతో పెళ్లి చేసుకున్నాను. అసలు నేను ఎందుకు వచ్చానో క్లియర్గా చెప్పాలి అనుకున్నాను. అంతేకాదు, ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు క్షమాపణలు కూడా చెప్పలేకపోయాను. ఆ అవకాశం తను నాకు ఇవ్వలేదు. ఇక ఈరోజు నిర్ణయం తీసేసుకున్నాను. తన రక్షణ బాధ్యత మాత్రం నాది. మిగతాదంతా తన ఇష్టం. అంతే. తను నిజంగా కార్తీక్ని కోరుకుంటుంటే ఇచ్చేస్తాను. ఇలా అనుకోవడం కూడా గుండెని పిండేసినట్టయింది. ఒక అమ్మాయి కోసం ఇంతగా తప్పిస్తానని నేనెప్పుడూ అసలు అనుకోలేదు. నా ఆలోచనలో నేనుండగా తలుపుకున్న శబ్దంతో ఇహలోకంలోకి వచ్చి పడ్డాను. ఆంటీ కాఫీ ఇవ్వడానికి వచ్చారు. మా అమ్మి డాడీ విడిపోయిన తర్వాత అమ్మితో పాటే ఆంటీ ఉన్నారు. అది అందుకుని హాల్లోకి వచ్చాను. ఆంటీ సాక్షి ఏమైనా తిన్నదా అని అడిగాను. లేదు బాబు, అసలు కిందకే రాలేదు. ఆ అమ్మాయికి ఇంకా నీ మీద కోపం పోయినట్టు లేదు. ఆ అమ్మాయి వల్ల నీకు బాధే కానీ సంతోషం లేదు. ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించే, తన గురించి మర్చిపోతే నీకే మంచిది అని ఆంటీ చెప్పేసి వెళ్ళిపోయింది. మరొక కాఫీ కప్ సాక్షి కోసం తీసుకెళ్లాను. నేను రూమ్లోకి వెళ్ళేసరికి విండో దగ్గర కూర్చుని బయటికి చూస్తూ కనిపించింది. ఎంతో దిగులుగా కూర్చుని కనిపించింది నాకు తను. ఇప్పుడు సాక్షి కథనం మీకు అర్థమైంది కదా, ఆదిల్ ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో. ఆదిల్ వెళ్ళి దాదాపు 5 గంటలైపోయింది. నన్ను ఏమాత్రం పట్టించుకోలేదు. అతను ప్రేమించానన్నాడు. ఇదే నా ప్రేమంటే. నేను అతన్ని అనవసరంగా తిట్టాననుకుంటున్నాడు. ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు. అంతకంటే గొప్పగా నేను అతన్ని ఎలా ఊహించుకోవాలి? అతని గురించి ఏం ఆలోచించాలి? ప్రజ్ఞతో ఎటువంటి రిలేషన్ లేదని అతను చెప్పాడు. కానీ మొన్న ప్రజ్ఞ అతనితో మాట్లాడుతుంటే నోరు మూసుకుని ఎందుకున్నట్టు నాకు అర్థం కాలేదు. మరి ఆ విషయం తలుచుకోగానే కోపం వచ్చినా తెలుసుకోకుండా మాట్లాడినందుకు గిల్టీ ఫీలింగ్ కలిగింది మళ్ళీ నాలో. ఎంత మంచిదానినో కదా, అతను అంత చేస్తున్నా మళ్ళీ అతని గురించి ఆలోచిస్తున్నాను నేను. ఆకలికి కళ్ళు తిరుగుతున్నట్టే అనిపిస్తోంది నాకు. విండోకి తల ఆనించి కళ్ళు మూసుకున్నాను. ఈ ఆలోచన వల్ల నాకు ఎంతో ఇష్టమైన నిద్ర కూడా కరువైపోయింది. అలాగే మేల్కొని ఉన్నాను. అయినా ఆలోచనలు వదలట్లేదు నన్ను. అదే సమయంలో తలుపు తెరుచుకున్న చప్పుడు వినిపించింది. అయినా నేను కళ్ళు తెరవనేలేదు. తను నా దగ్గరికి వచ్చి పక్కనే ఉన్న టేబుల్ మీద తట్టాడు. వచ్చింది అతనే అని నాకు తెలుసు. వేరే వాళ్ళైతే నన్ను పిలుస్తారు కదా. మెల్లిగా కళ్ళెత్తి చూశాను. అతని చేతిలో కాఫీ కప్ ఉంది.
నేను సరిగ్గా కూర్చుని ముఖం మీద పడుతున్న జుట్టుని సరిచేసుకున్నాను. కాఫీ కప్ నాకిచ్చి బీన్ బ్యాగ్ లాక్కుని నాకెదురుగా కూర్చున్నాడు ఆదిల్. అది అందుకుని మౌనంగా చూస్తున్నాను నేను. తాగు. అతని గొంతు సీరియస్గా ఉంది. అప్పటికే ఆకలిగా ఉండటంతో తాగేశాక అనిపించింది ఎందుకు తాగానా అని. నన్ను నేను కాస్త కంట్రోల్లో పెట్టుకోవాలంది. నేను ఇప్పుడు నీతో గొడవ పడ్డాననుకో, నీ మీద కోపడ్డానుకో నేను రాలేదు. మన మధ్య బెట్ అన్నాను కదా, అది కూడా లేదు. ఇంకొద్ది రోజులు ఆగితే నిన్ను పంపిస్తాను. అతని మాటలకి కళ్ళు వెడల్పు చేసి చూశాను నేను. నువ్వు నమ్మొచ్చు నన్ను. కార్తీక్ దగ్గరికే కదా వెళ్ళాలి అనుకుంటున్నావు. నేను ఇక్కడి నుంచి పంపే రోజు నువ్వు కోరుకుంటే అలాగే వెళ్ళు. చివరి మాటలు చెప్పేటప్పుడు నా నుంచి చూపు తిప్పుకున్నాడు ఆదిల్. కాసేపటి వరకు ఇద్దరి మధ్య మౌనం. సారీ నేను చెప్పగానే నా వైపు కళ్ళు తిప్పి చూశాడు ఆదిల్. ప్రజ్ఞ మాటలు నేను విన్నాను, అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది. సారీ అని అతని వైపు చూస్తూ కళ్ళు కిందకి దించేసుకున్నాను. అతను సమాధానం ఇవ్వలేదు. మళ్ళీ తలెత్తి చూడగా అతని ముఖంలో భావాలు నాకు అసలు అర్థం కాలేదు. ఇప్పటి నుంచి ప్రశాంతంగా ఉండు చెప్పేసి అక్కడి నుంచి బయటికి నడిచాడు ఆదిల్. అతడు నా సారీని యాక్సెప్ట్ చేయలేదని నాకు అర్థమైపోయింది. మరో అరగంట తర్వాత ఆ సీరియస్ ఆంటీ అనగా ఆదిబాబు గారు ఆంటీ స్నాక్స్ తెచ్చిచ్చింది. ఏం మాట్లాడకుండా నా ముందు పడేసి వెళ్ళిపోయింది. వీళ్ళందరికీ నేను లోగో అయిపోయాను. ఒక్కరు కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నాకు. ఆ రోజు ఆదిల్ అసలు ఆ రూమ్లోకే రాలేదు. ఒక్కదాన్ని ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాను నేను. ఆ తర్వాత రోజు ఉదయాన్నే మమ్మీ అమ్మమ్మ వచ్చారు. నేను లేవగానే ఈ విషయం తెలిసి పరుగున కిందకి వెళ్ళాను. మెట్ల మీద నుంచి నడుస్తూనే వాళ్ళని చూశాను నేను. నా అడుగులు అక్కడే ఆగిపోయాయి. అమ్మమ్మ మమ్మీ ఆదిల్తో మాట్లాడుతూ నన్ను చూశారు. మా మమ్మీ కళ్ళల్లో నీళ్లు. నేను ముఖం పక్కకు పెట్టేసుకున్నాను. సోనా మమ్మీ పిలుస్తున్న నా ఎదురుగా వచ్చింది. మమ్మీ గొంతు పూడుకుపోయింది. నా ముఖాన్ని తడుముతూ సోనా అని పిలుస్తూ నన్ను హత్తుకుంది. మా మమ్మీని హత్తుకుని తనివి తీరా ఏడవాలనిపించింది. నన్ను అక్కడ వదిలేసినందుకు బోళ్ళన్నీ తిట్టాలనిపించింది. బాగా కోపం వస్తుంది కూడా. వాళ్ళు అక్కడ వదిలేయడం గుర్తొచ్చి కోపం వచ్చి సైలెంట్ అయిపోయాను. ఎంతో ఏడుపు వస్తుంటే కష్టంగా ఏడుపు దాచుకున్నాను. మరింత గంభీరంగా ముఖం పెట్టుకున్నాను నేను. నా చేతిని పట్టుకుని అమ్మమ్మ దగ్గరికి తీసుకొచ్చింది. అమ్మమ్మ గట్టిగా కౌగిలించుకుంది నన్ను. ఈ మధ్య కాస్త ఒలి చేసినట్టున్నావే అంటున్న అమ్మమ్మ మాటలకి నాకు మండిపోయింది. అలా చేయి విడిపించుకుని సోఫాలో ఒక మూలన కూర్చున్నాను నేను. నీ పెళ్ళాన్ని బాగానే మేపుతున్నావు అన్నమాట. నా గురించి తెలిసి కూడా మా అమ్మమ్మ ఇలా మాట్లాడుతుంటే నాకు విపరీతమైన కోపం వస్తుంది. అయినా నేను నోరు విప్పనేలేదు. కష్టంగా కోపాన్ని దాచుకుంటూ పళ్ళు నూరుకుంటూ కూర్చున్నాను. సోనా పెళ్ళై 4 రోజులు దాటింది. ఏమైనా విశేషం ఉందటే అని మా అమ్మమ్మ కళ్ళెగరేస్తుంటే కావాలని నన్ను రెచ్చగొడుతుందని నాకు అర్థం కాలేదు. అమ్మమ్మ ఆపుతావా అని గట్టిగా అరిచాను. ఏం ఆపాలే ఏం ఆదిబాబు అని అమ్మమ్మ మాట్లాడుతుంటే పెట్రోల్ పోసి తగలబెడుతున్న ఫీలింగ్ కలిగింది నాకు. ఎందుకు వచ్చారు మీరు అని కోపంగా అడిగాను నేను. నేను చెప్పాను కదా సంధ్య, నీ కూతురు మనల్ని మర్చిపోతుంది. ఎంతైనా పెళ్ళైన తర్వాత మనం ఏం గుర్తుంటాంలే అని అమ్మమ్మ వెటకారంగా అంది నాకు చురకంటిస్తూ. గుర్తుపెట్టుకోండి, నేను కాదు గుర్తులేంది నాకు కాదు మీకు. నేను మీ కూతుర్నే కాదు, ఎక్కడో దొరికితే పట్టుకొచ్చుకున్నారు అని ఏడుపాపుకోలేక ఏడుస్తూ ఒక్కరోజైనా నన్ను చూడ్డానికి వచ్చారా? నేను ఉన్నానో పోయానో కూడా మీకు గుర్తులేదు అని చేతుల్లో ముఖం దాచుకున్నాను. సోనా ఏంటి ఆ మాటలో? అమ్మమ్మ నన్ను కసిరింది. నువ్వు మాట్లాడకమ్మమ్మ, అసలు నేనంటే నీకు చాలా ఇష్టం కదా. ఆ మాట నాతో ఎప్పుడు చెప్తూనే ఉంటావు కదా, నా కోసం బ్రతుకుతున్నాను అంటావు కదా. అసలు నేను అనేదాన్ని మీకు అసలు గుర్తున్నానా అని ఏడుస్తూ గట్టిగా అరిచి మరోవైపుకు తిరిగి కళ్ళు తుడుచుకున్నాను. సోనా అని మమ్మీ నా దగ్గరికి వచ్చింది. నా తలని భుజం మీద వాల్చుకుంది. సోనా నువ్వు మా మీద కోపంగా ఉన్నానని మేము రాలేదు, ఏడవకే మమ్మీ నచ్చ చెప్తుంటే. ఏడుపు తప్ప నాకేం మిగిలింది? ఇక చూశారుగా, వెళ్ళిపోండి. దూరంగా జరిగి కళ్ళు తుడుచుకున్నాను నేను. ఎంత అత్తిల్లైతే మాత్రం పుండింటి వాళ్ళని వెళ్ళిపోమంటావే అని అమ్మమ్మ మరోసారి చురక వేసింది. నీకు వయసు పెరిగే కొద్దీ నోరు బాగా ఎక్కువైపోయింది అని అమ్మమ్మ వైపు ఉరిము చూశాను నేను. అమ్మమ్మ నవ్వింది. నాతో చాలాసేపు మాట్లాడుతున్నారు. నేను సైలెంట్గా ఉన్నాను.
అక్కడ అంత జరుగుతున్నా ఆదిల్ ఇవేమీ పట్టించుకున్నట్టు దూరంగా ఏదో మ్యాగజైన్ చూసుకుంటూ కూర్చున్నాడు, మమ్మల్ని మా పాటికి వదిలేసి. అప్పుడప్పుడు అతన్ని గమనించాను. అతనే మాత్రం నన్ను అసలు పట్టించుకోలేదు. వాళ్ళు కాసేపు ఉండి వెళ్ళిపోయారు. ఇతను నాకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, అదేంటో అడగాలి అనుకున్నాను నేను. ఇదే మంచి సమయం అనుకుని సరిగ్గా అప్పుడే వాచ్మెన్ అతనికి కాల్ చేశాడు. పంపించండి అన్నాడు ఆదిల్. నేను అక్కడే ఆగిపోయాను. ఎవరో వచ్చారని తెలియగానే వెళ్ళి దూరంగా కూర్చున్నాను. మళ్ళీ నన్ను పట్టించుకోకుండా మ్యాగజైన్ చూస్తున్నాడు ఆదిల్. కథ కొనసాగుతోంది. ఇంతకు ఎవరొచ్చారు అంటారు? ఆదిల్, సాక్షి ఇలా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు. కానీ క్షణమైనా పడట్లేదు కదా. అసలు వీళ్ళ ప్రేమ సక్సెస్ అవుతుందా? సాక్షి ఆదిల్ని అర్థం చేసుకుంటుందా? ఆదిల్ ఆమెను వదిలేయాలి అని అనుకుంటాడా? తెలుసుకోవాలంటే ఈ కథ మొత్తం చూడాలి.